హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్. మొన్న నా ఫ్రెండ్ ఒకడు అడిగాడండి, అరే సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఒకటే చెప్పాను, సినిమా తీస్తే సంకనాగిపోతావని చెప్పాను. అదేంటి అన్నాడు. అరే బాబు, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఒక వారం 2 వారాలు థియేటర్లో. నీకు ఏదైనా కోరిక ఉంటే ఏదైనా ప్రసాద్ ల్యాబ్లో వేసుకో, ఆ రెంట్ కట్టి అని చెప్పా. వాడు అక్కడికి సాటిస్ఫై అయ్యాడు. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను చెప్తుంది మీకు టాపిక్ ఏంటంటే, ఎవరైతే సినిమాలు తీద్దాం అనుకుంటున్నారో దానికి ఎంత ఖర్చు కావాలి? మినిమం మనకి ఒకప్పుడైతే ఏదో 25,00,000, 30,00,000 అనేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా 2,00,00,000, 3,00,00,000 పెడితేనే చిన్న సినిమా అంటున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అది కూడా ఏంటి, కొత్తోళ్ళతో. కొత్త వాళ్ళతో మీరొక 3,00,00,000 పెట్టుకున్నారనుకోండి. 3,00,00,000 పెట్టుకొని సినిమా తీస్తే దాని పబ్లిసిటీకి ఏం పెడతారు? దానికి అసలు ఎవరు వస్తారు ముందు దాన్ని? ఏ డిస్ట్రిబ్యూటర్ వస్తాడు? ఏ ఎగ్జిబిటర్ వస్తాడు కొనడానికి దాన్ని? ఎవడో రాడు. ఎందుకంటే దాంట్లో స్టార్ యాక్టర్లు లేరు. ఒకవేళ మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని ఒక 50,00,00,000, 60,00,00,000, 100,00,00,000 పెట్టుకున్నారనుకోండి. అప్పుడేమవుతుంది? ఆ హీరోకే 25,00,00,000 ఇవ్వాలి. ఆ హీరోయిన్‌కి ఒక 10,00,00,000 ఇవ్వాలి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అవి ఇవి యేసుకుంటే వాళ్ళకి 90,00,00,000 పోతది. ఇక మీరు ఏం పెట్టి సినిమా తీస్తారు దాంట్లో? అవ్వదు. అందువల్ల ఆ 100,00,00,000, 50,00,00,000, 30,00,00,000 నాశనం చేసుకునే బదులు ఇంకోళ్ళంటారు, బాబు ఈ థియేటర్‌లొద్దు మాకు, ఓటీటీకి వెళ్తామంటారు. ఓటీటీలు స్టార్టింగ్ కరోనా రోజుల్లో ఓటీటీలు స్టార్ట్ అయిన రోజుల్లో అదెలా ఉండేది? హ్యాపీగా మనం ఏ ప్రోడక్ట్ ఇచ్చినా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది అక్కడ? కాంపిటీషన్ పెరిగిపోయింది. కాంపిటీషన్ పెరిగిపోయి ఇప్పుడు ఏమైపోయిందంటే, స్టార్ హీరోల సినిమాలే వాళ్ళు అవుట్‌రేట్ పెట్టి కొంటున్నారు. మిగతా వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్ ఫేసెస్ పెట్టి తీసామనుకోండి, అప్పుడేమవుతది? వాళ్ళు ఓటీటీకి అవుట్‌రేట్ ఇవ్వరు. ఇవ్వకపోతే అదేమవుతది అంటే, అప్పుడేం చెప్తారంటే వాళ్ళు, ఇన్ని ఇంప్రెషన్స్ ఉంటే మాకంత అమౌంట్ ఇస్తామండి అని చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఓటీటీలో రిలీజ్ అయిన ఫిల్ము ఒక సుమారుగా 1,00,000 మంది చూసారనుకుందాం. ఒక్కొక్క ఇంప్రెషన్‌కి మీకొక రూ. 100 వచ్చిందనుకుందాం. అందులో రూ. 50 మీకు, రూ. 50 ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ వోళ్ళకి. అంటే అర్థం ఏంటి? మీకో 50,000, వాళ్ళకో 50,000. అంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు అప్‌లోడ్ చేసిన సినిమా 1,00,000 మంది చూస్తే మీకొచ్చేది 50,000. ఓకే. ఇదే ఓటీటీకి మీరు రూ. 1,00,00,000 పెట్టుంటారు అనుకుందాం. అందులో ఇక్కడ ఒక ఇబ్బందులున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీరెళ్లి ఫస్ట్ వాళ్ళకి స్టోరీ సబ్మిట్ చేయాలి. స్టోరీ సబ్మిట్ చేసి దాని కోసం చెప్పులరిగేలా ఒకప్పుడు ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు కదా! ఆ స్టైల్‌లో వీళ్ళ చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి. ఏంటి? స్టోరీ ఒప్పించుకోవడానికి. స్టోరీ ఒప్పించుకున్నాక వాళ్ళేదో చెప్తారు. అక్కడికొచ్చేటప్పటికి ఈ మార్పులు, ఆ మార్పులు, ఆ హీరోకి బ్లడ్ క్యాన్సర్ ఎందుకు, ఎయిడ్స్ పెట్టండి, ఎయిడ్స్ ఎందుకు, ఇంకోటి పెట్టండి, ఇంకోటి పెట్టండి అని చెప్తారు. అప్పుడేమవుతది మీకు? మీరనుకున్న కంటెంట్ పోద్ది. తరువాత వాళ్ళకంటూ కొందరుమంది హీరోలుంటారు. మీరెవరినో అనుకోని రాసుకొని తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళుండరు. ఎంతసేపటికి వాళ్ళెవరో, ఇప్పుడు ఈ స్టోరీకి మేము వీళ్ళని సజెస్ట్ చేస్తున్నాం అని చెప్తారు. ఆ ఓటీటీ వాడు చెప్పినోడిని పెట్టుకోకపోతే మీకు ప్రాజెక్ట్ ఇవ్వడు. సచ్చినట్టు వాళ్ళనే పెట్టుకోవాలి. అంటే కథ మీది కాదు. హీరో, హీరోయిన్‌లు మీ వోళ్ళు కాదు. ఇంకెందుకయ్యా నువ్వు సినిమా తీయడం? ఇంత చేస్తే వాడు అవుట్‌రేట్ ఇస్తాడా? అది ఇది చేసి రూ. 1,00,00,000 ఇచ్చాక దాని మీద ఏదో లాగి, పీకి మొత్తం మీద నీతో అన్ని పనులు చేయించి మొత్తం మీద నీకేమిస్తాడో నీకే తెలీదు. దీనన్నిటికంటే
ఒకే ఒక్క మార్గం ఏంటంటే, ఈ థియేటర్‌లని పెద్ద సినిమాలు. వాటి జోలికి మనం పోతే, మన ఆస్తులే గాకుండా ఊళ్ళో వాళ్ళ ఆస్తులు గూడా అమ్ముకోవచ్చు. ఇంకా ఓటీటీలకెళ్తే, అక్కడ మనం డబ్బులు ఖర్చు పెట్టినా గూడా ఫలితం లేదని అర్థమవుతుంది. ఎవరు చిన్న ప్రొడ్యూసర్‌లకి. ఇంకా అసలు ఎటు పోవాలిరా నాయనా! థియేటర్‌లకి పోకుండా, ఓటీటీలకు పోకుండా ఎటు పోవాలి అని చెప్పి అనుకునే వాళ్ళుంటారు కదా! ఆళ్ళందరికీ నేనిచ్చే సలహా ఒకటే. మీరు ఏదన్నా చేయదలుచుకుంటే యూట్యూబ్‌కి చేయండి. యూట్యూబ్‌లో మీరు హెచ్‌డీ ఫార్మాట్‌లో గూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీకేం బ్లాక్ మ్యాజిక్‌లు, రెడ్ కెమెరాలు, ఇంకోటి ఏం అక్కర్లేదు. మామూలు కెమెరాతో హెచ్‌డీ ఫార్మాట్‌లో తీసుకోవచ్చు. లేదు అంటే సోనీ ఎఫ్ఎక్స్ 3 ఏదో పెట్టేసి ఇంకొంచెం హై రెవల్యూషన్‌లో 4కేలో ఇవ్వచ్చు. ఓకేనా? హ్మ్. మీరు మంచి స్టోరీ రాసుకోండి. మీకున్న కథే. మీరనుకున్న కథ. ఆ కథని మీరెవరికీ చెప్పుకోనక్కర్లే. ఎవరికీ చెప్పి ఒప్పించక్కర్లే. ఇది మీ కథ. అంతే. ఇది నేనే రాసుకుంటాను రాసుకోండి. లేదు చాట్‌జీపీటీకి ఆ స్టోరీ ఇవ్వండి. ఇది నా దగ్గరున్న కథ. దీనికో స్క్రీన్ ప్లే రాసివ్వండి అని చెప్పి రాసివ్వండి. డైలాగులు రాసివ్వమంటే రాసిస్తదదే. అది పెట్టుకొని నీట్‌గా మీకున్న అవైలబిలిటీలో, మీకున్న దగ్గరలో, మీకున్న లొకేషన్‌లలో రోజుకు 3 సీన్‌లు తీసుకోండి. అలా మీరు చేసుకుంటే మీకొక మాక్సిమం ఒక 3,00,000. ఇంకా మీరు కాస్ట్ కంట్రోల్ చేసుకొని ఇంత చేసుకుంటే మీరొక 1,00,000, 1,50,000లో సినిమా తీయొచ్చు. 2 గంటల అవుట్‌పుట్. సినిమా అంటే ఏదో సుమోలు ఎగిరిపోవడాలు అలాంటి సినిమాలు కాదు. ఒక మలయాళంలో నుంచి ఇక్కడికొచ్చి సూపర్ హిట్లు కొడతాయే, అలాంటి మూవీస్ అంటున్నా నేను. అలాంటి మూవీస్ ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 'పార్కింగ్' ఇప్పుడు ఇలాంటి సినిమాలనమాట. అవి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎలా? మీ ఇళ్ళే లొకేషన్‌లు, మీ కాలనీలే లొకేషన్‌లు, మీ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరన్నా ఔత్సాహికులు వాళ్ళతో క్లియర్‌గా చెప్పండి. అమ్మా ఇలా మేము ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇందులో పేరొస్తే మనకొస్తది బాగుంది. సరే యూట్యూబ్‌లో డబ్బులొస్తాయా? కంటెంట్ బావుంటే యూట్యూబ్‌లో ఖచ్చితంగా డబ్బులొస్తాయి. ఎందుకంటే కొంతమంది సాంగ్స్ పెడుతున్నారు. సాంగ్స్‌కి కొన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు సాంగ్‌కి? మహా పెడితే ఒక 5-10 లక్షలు పెడతారనుకుందాం. క్వాలిటీ పర్పస్‌లో. వాళ్ళకి 50,00,000, 60,00,000 వస్తున్నోళ్ళు గూడా ఉన్నారు. అందువల్ల యూట్యూబ్‌లో డబ్బుంది. ఏం కంగారు పడక్కర్లే. మీరు క్వాలిటీగా తీయండి. ఏదో ఆషామాషీగా ఏదో మందే పత్తనం, మందే ఇల్లు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తీయకండి. మీకున్న ఎగ్జాక్ట్‌గా మీరేమనుకుంటున్నారో అదే చేయండి. అదే అద్భుతంగా చేయండి. డెఫినిట్‌గా ఈ 1,50,000, 3,00,000 మీకొక 10,00,000, 15,00,000 అదే యూట్యూబ్ నుంచి వస్తది. ఎవడి కాళ్ళు పట్టుకోనక్కర్లా, ఎవడి రికమెండేషన్ చేసుకోనక్కర్లా, ఎవడిని ఒప్పించక్కర్లా, ఎవడి పైత్యాన్నో మన మీద రుద్దించుకోక్కర్లా. మన దగ్గర చిన్నపాటి సర్కిలు, చిన్నపాటి ఫ్రెండ్సు ఆహ్, రాసుకునే దమ్ము, చేసుకునే వీలు ఉంటే హ్యాపీగా చేసుకోండి. ఇంతే. ఎక్కడికెళ్ళక్కర్లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. హ్యాపీగా అందరూ మీ ఫ్రెండ్స్‌తో వీళ్ళతో డిస్కస్ చేసుకొని, ఓ మంచి గ్రూపులుగా ఫార్మ్ అయ్యి, మీ గ్రూపులకి మీరే సినిమాలు తీసుకోండి. హ్యాపీగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోండి. మంచి రెవెన్యూతో పాటు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోండి. బాయ్.